హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈరోజు మనం రైల్వేలోని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పీవే వర్క్స్ బ్రిడ్జెస్ జూనియర్ ఇంజనీర్ యొక్క వర్క్ ప్రొఫైల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఫస్ట్ మనం పీవేజేయు యొక్క వర్క్ ప్రొఫైల్ కనుక మనం తీసుకుంటే మనకి వర్క్ అనేది ఓపెన్ లైన్ అలాగే కన్స్ట్రక్షన్లో ఉంటుంది. ఇందులో ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది. 6 months అనేది ఫీల్డ్ వర్క్, 6 months అనేది ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత పోస్టింగ్ అనేది మీకు ఇస్తారు. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక సెక్షన్ అనేది అలాట్ చేస్తారు. ఒక్కొక్క సెక్షన్లో జేఈ కింద ఒక 4-5 స్టేషన్స్ అనేవి ఉంటాయి. పీవే అంటే ఏంటంటే పర్మనెంట్ వే అని అర్థం. ట్రైన్స్ అనేవి కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాయి కాబట్టి గూడ్స్ ట్రైన్ కానీ ప్యాసింజర్ ట్రైన్స్ కానీ ట్రాక్ అనేది వేర్ అండ్ టైర్కి గురవుతుంది. ఆ ట్రాక్ అనేది దాని యొక్క లెవెల్ అలైన్మెంట్ అనేది క్రాస్ లెవెల్స్ అనేవి డిస్టర్బ్ అవుతుంది. సో దాన్ని రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వాటిని మెయింటెనెన్స్ అనేది పీవే వాళ్ళు చూసుకుంటారు. జేఈ కానీ ఎస్ఎస్సి కానీ ఎవరైతే ఉంటారో ఆ సెక్షన్లో వాళ్ళు ఈ ట్రాక్ అనేది రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఇక్కడ స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అనేది పెడతారు. ఎందువల్లంటే ఈ ట్రైన్స్ కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాయి కాబట్టి ట్రాక్ యొక్క పారామీటర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. వాటి యొక్క క్రాస్ లెవెల్ కానీ వాటి యొక్క గేజెస్ కానీ అలైన్మెంట్ కానీ మనం గేజ్ గురించి చదువుకున్నాము. బ్రాడ్ గేజ్, నేరో గేజ్, మెట్రిక్ గేజ్ ఈ విధంగా ఉంటుంది. వాటి యొక్క ఆ గేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ట్రైన్ యొక్క మూమెంట్ వలన. అలాగే క్రాస్ లెవెల్ అనేది కొన్ని కర్వ్స్లో క్రాస్ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తారు. దానివల్ల స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెడుతూ ఉంటారు. ట్రాక్ యొక్క అలైన్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ లోడ్ అనేది ఉండటం వలన ట్రాక్ పైన అలైన్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ మెయింటెనెన్స్ చేయడానికి పీవే ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ చేస్తారు. స్లీపర్లు కొన్ని క్రాక్స్ వస్తూ ఉంటాయి, వాటిని రీప్లేస్ చేయటం, అలాగే రైల్ కట్ అవుతూ ఉంటుంది, వాటిని రీప్లేస్ చేయటం, అలాగే బెలాస్ట్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. కొంచెం బెలాస్ట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయటం, ఇవన్నీ కూడా మనకి ఓపెన్ లైన్లో ఉన్న జేఈఎస్ఎస్సి మానిటర్ చేస్తూ ఉంటారు. ఇది ఫీల్డ్ వర్క్ కాబట్టి అన్ని సీజన్స్లో కూడా ఈ ట్రాక్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ట్రైన్ అనేది వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ట్రాక్ ఉండాలి కాబట్టి. సో అలాగే ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా ట్రైన్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఇమీడియట్గా ఎమర్జెన్సీగా ట్రాక్ అనేది రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి టైంలో ఎవరెక్కడున్నా సరే ఆ స్పాట్కి వెళ్ళేలాగా డ్యూటీ అనేది ఇస్తారు. ఈ విధంగా ట్రాక్ని రెగ్యులర్గా రెన్యువల్ చేయటం అనేది పీవేజేయు యొక్క వర్క్. ఈ కన్స్ట్రక్షన్ జేఈ వర్క్ ప్రొఫైల్ కనుక మనం తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా ట్రాక్స్ అనేది వేస్తారనమాట. అలాగే స్లీపర్స్, బెలాస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా కొత్తగా ఏదైతే ట్రాక్ వేస్తారో అక్కడ ట్రాకు, స్లీపర్స్, బెలాస్ట్ ఇవన్నీ కూడా వేస్తారనమాట. ఇది ఎక్కడ వర్క్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. డివిజన్లో ఉంటారు, డివిజన్ వైజ్గా వెళ్ళాల్సి వస్తుంది. పీవేలో కన్స్ట్రక్షన్ జేఈగా వెళ్తే కనుక డివిజన్ వైజ్గా వర్క్ చేయాల్సి వస్తుంది. శాలరీ అనేది మనకి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మనకి 70,000 ఎబోనే వస్తుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోని వర్క్స్ అందులో ఓపెన్ లైన్, కన్స్ట్రక్షన్ 2 ఉంటాయి. వీటిలో ఓపెన్ లైన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓపెన్ లైన్ వర్క్ వచ్చేసి మనకి స్టేషన్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయటం, ప్లాట్ఫామ్ వర్క్ జరుగుతూ ఉంటుంది, ప్లాట్ఫామ్ను మెయింటైన్ చేయటం, అలాగే ట్రాక్ సైడింగ్లో వాటర్ వెళ్ళటానికి డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయటం, రైల్వే కాలనీస్ మెయింటైన్ చేయటం, అలాగే స్టేషన్లో వాటర్ సప్లై అనేది మనకి ట్రైన్ ఫిల్ చేస్తారు కదా, ఆ వాటర్ సప్లై, అలాగే రైల్వే కాలనీస్లో వాటర్ సప్లై వీటన్నిటిని
ఈ ఓపెన్ లైన్లో ఉన్న జేఈ ఎవరైతే ఉంటారో, ఎస్ఎస్సి ఎవరైతే ఉంటారో వీళ్ళు మానిటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం వర్క్స్లోని కన్స్ట్రక్షన్ మనం చూసినట్లయితే ఇక్కడ కొత్తగా బిల్డింగ్స్ ఏమైతే కడతారో వాటిని వాటిని కన్స్ట్రక్ట్ చేయటం, అలాగే బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేయటం, అలాగే ఫార్మేషన్ ట్రాక్ అనేది మనం ట్రాక్ పైన చూస్తే ట్రాక్ ఉంటుంది, అలాగే స్లీపర్స్ ఉంటాయి, బెలాస్ట్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా కింద ఒక లేయర్ అనేది ఫామ్ చేస్తారనమాట. అది ఫౌండేషన్ అంటాము. ఆ ఫౌండేషన్ అనేది వర్క్స్లో కన్స్ట్రక్షన్ కింద వస్తుంది. న్యూ ట్రాక్, స్లీపర్స్, బెలాస్ట్ అనేదేమో మనకి కన్స్ట్రక్షన్ పీవేలో వస్తుంది. వాటి కింద ఉన్న ఫార్మేషన్ వచ్చేసి వర్క్స్లో కన్స్ట్రక్షన్ కింద వస్తుంది. ఈ పోస్ట్ కూడా డివిజన్ వైజ్గా ఉంటుంది. ఎక్కడైతే వర్క్ జరుగుతుందో అక్కడ వీళ్ళు ఉంటారు. అక్కడ జరిగే వర్క్స్ అన్నీ కూడా వీళ్ళే మానిటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జెస్. ఇందులో ఎక్కువగా ఇన్స్పెక్షన్ అనేది చేయాలి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది వర్క్స్లో వస్తుంది. వాటి యొక్క మెయింటెనెన్స్ అనేది బ్రిడ్జెస్లో వస్తుంది. బ్రిడ్జెస్లో మెయిన్ ఎక్కువగా ఏంటంటే ఇందులో మెయింటెనెన్స్ చేయాలి. అలాగే ఒక డివిజన్లో ఒక సెక్షన్ తీసుకుంటే ఒక 40-50 స్టేషన్స్ ఉంటే బ్రిడ్జెస్ ఎక్కువ ఉంటే మీకు ఆ లెంత్ అనేది తగ్గుతుంది. మీరు వెళ్ళి వర్క్ చేయాల్సిన లెంత్ అనేది తగ్గుతుంది. బ్రిడ్జెస్ తక్కువ ఉంటే మీకు ఎక్కువ 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ ఆ విధంగా మీకు వర్కింగ్ లెంత్ అనేది ఉంటుంది.